ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఇంట్లో నీళ్ళు పడితే పాపం. గాయ్స్ మా ఊరుకు మనం మాకు ఏం తెలిసి ఎన్ని సిటీలో చచ్చారు ఇలా కానీ. యో వాట్సాప్ గైస్, ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ అండ్ హెల్తీ. సో మీకు thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఎంత స్పెషల్ వీడియోనో ఇది. సో ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా. అసలు 2 times అనుకున్నా, క్యాన్సిల్ అయిపోయింది. కానీ లాస్ట్ మినిట్లో నేను ఇంకా 2 daysలో వెళ్ళిపోతున్నాను యూకేకి. సో లాస్ట్ మినిట్లో ఫిక్స్ చేసిండు దేవుడు, మీరు అర్థం చేసుకోండి. సో లక్కీ. సో అన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను, మన షాద్నారే భయ్యాది కూడా. సో ఇప్పుడు వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి. ఎంతసేపు భయ్యా? హాఫ్ అన్ అవర్. కార్లు పట్టవు, బండి మీద రా అని చెప్పిండు నీట్గా. నేను పీకుడు కానీ లెక్కిడి వరకు క్యాబ్లో వచ్చిన. సో ఇప్పుడు బండి మీద వెళ్ళిపోతాం అనమాట. చలో అక్కడ కలుద్దాం. తర్వాత కలుద్దాం. ఇంకా అయినా నన్ను కలిసేసి ఈరోజు చిందలేద్దాం. భయ్యా జిమ్ దగ్గరకు వచ్చేసాం. నేను చూద్దాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఒక్క రాత జిమ్ వైపు నెక్స్ట్ లెవెల్ ఉంది. హైదరాబాద్ ట్రాఫిక్ ఉంటుందా? తొందరగా వెళ్ళాలి. సో గైస్, అరే సౌండ్ చిన్న పెట్టమని చెప్పండి. చెప్పు సిద్ధ సౌండ్ చిన్న పెట్టరా. తిన్నావా? మన ప్రివార్ కూడా తిన్నావా? హాయ్ బ్రో. అందులో కాజు తిను. ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడినాం కదా. హే గాయ్స్, హాయ్. కొంచెమే వేసుకో, ఎక్కువ వేసుకో. రైస్ కుప్ అంటే ఏం లేదు పిచ్చలు, అది వేసుకొని నీళ్ళు ఆవిడకి అంతే. రైస్ కుప్ ఏముంది రైస్ కుప్ అంటే? రెడ్ కలర్ ఈనా? దొంగ పొక్కలు లెక్కనే ఉంటారు. దొంగ పొక్కలు లెక్కనే ఉండవచ్చు. కట్టు పెట్టుకో. ఏమో తయారు చేస్తారు గాయస్ దాన్ని. ఏదో మనకు వర్కౌట్ అయ్యేలా లేదే. అచ్చం దొంగ పొక్కలు లెక్కనే ఉన్నది. అమ్మా పక్క అది రిబ్బన్ గ్యాంగ్ వచ్చింది అప్పట్లో, అట్లనే ఉంది సేమ్. బాగుందా టేస్ట్? టేస్ట్ ఎట్లా? రసన టేస్ట్ బాగుంది కదా, చాలా బాగుంది. స్క్రీన్ టైం ఎక్కువైపోతున్నా. గాయ్స్ మా ఊరుకు మనం మాకు ఏం తెలిసి ఎన్ని సిటీలో చచ్చారు ఇలా కానీ. రిబ్బన్ కట్టారు గాయస్ ఇల్లు. రెడ్ కలర్ కడదాం అనుకున్నాము. వద్దు, మళ్ళా రెడ్ కలర్ కడితే మరి డేంజర్ ఉంటుంది. అడవిలు అన్న లెక్క లాల్ సలాం అంటారు మళ్ళీ. వర్కౌట్ వచ్చేసి జర్చర్ స్క్వాట్స్. స్పెల్లింగ్ ZERCHER. నేను ఓన్లీ వీడియోస్లో చూసిన, ఎప్పుడు ట్రై చేయలేదు. చేస్తున్నాను. లెగ్ డే మెసేజ్ చేసినావా? లెగ్ చేద్దామని చెప్పేసి. ఆ రోజు యాక్చువల్లీ నేను లెగ్స్ చేస్తున్నాను, ఇట్లా హ్యామ్స్ట్రింగ్ చేస్తున్నాను. లెగ్ అనేసరికి ఆడికి ఆపేసి 4 arms చేసి వచ్చేసిన. నిన్న చెస్ట్ చేసిన.
మళ్ళీ నేను చెస్ట్ వర్కౌట్ అయిపోయింది, నువ్వు మెసేజ్ చేసిన చెస్ట్ అని చెప్పేసి ఏమన్నా ఇంకా ఆడికి పోయిన తర్వాత చెప్దామని చెప్పేసి నేను ఇంకేమనలేదు. కంఫర్టబుల్ గా పెట్టుకోవచ్చు ఈ జాయింట్ లో ఇక్కడ మధ్యలో ప్లేస్ అయ్యి ఎట్లా కంఫర్ట్ ఉంటే నీకు అలా పట్టుకోవాలి. లెగ్స్ ఏమో కానీ చేతులు తెంగేస్తున్నాయి గైస్. అది ఏమంటారు, 1 పొడి తీసుకో, పెయిన్ అయితే 1 పొడి తీసుకో. సరే చూస్తున్నాం ఎంత. ఓకే అరే ఏదిరా ఇది ఇట్లాంటి ముంగల్కి వస్తుందా గాయస్? ఏమవుతుందండి, ఏమవుతుందంట, ఇంకేమవుతుంది మొత్తం లోపలికి నువ్వు ఇప్పుడు చిట పోవాలంటే నువ్వు పట్టపడి వర్కౌట్ చేయాలి సార్. రప్పు వర్కౌట్ చేసి ఎంత తీసారు, లేకపోతే ఏమవుతుంది నోటకు వస్తుంది. దీనివల్ల ఇది ఒక ఫంక్షన్ మూమెంట్ అంతే. నార్మల్ స్క్వాట్ కి దీనికి డిఫరెంట్ అంటే ఇది ఎందుకో మంచిగా అనిపిస్తుంది నాకు దానికంటే. దీంట్లో నీ కోర్ ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఇది నీకు ఇప్పుడు నువ్వు నార్మల్గా ఇప్పుడు నీ ఫంక్షన్ అంటే ఇప్పుడు నీ డైలీ యాక్టివిటీస్ వల్ల ఇది వేసుకొని ఏం ఎక్కువ చేస్తామని చెప్పి నువ్వు అదైతే లివరుడు కానీ చేసుడు కానీ ఇట్లాంటి వర్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మన డే టు డే యాక్టివిటీ లైఫ్లో ఎక్కువ హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. గైస్ ఏదో పాట ఉన్నట్టు ఉంటుంది, ఏదో వర్కౌట్ చేపిస్తున్నాడు భయ్య. ఈ ఇవేమి ఈ పేరు లేదు భయ్య, ఇది నవీన్ అన్న వర్కౌట్. నవీన్ అన్న సెట్ 4 sets 15 reps టిల్ ఫెయిల్యూర్ అబ్బాయి. నేనే ఇస్తాను నీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. డుమ్. ఇమాజిన్ ఇప్పుడు నువ్వు నార్మల్గా తిన్నికే కూర్చున్నావు అనుకో, చేతులు కింద పెట్టుకోకుండా నార్మల్గా పైకి లేస్తున్నావు. ఇట్లా లేస్తావు ఇంట్లో, బస్ అంతే సింపుల్. చలో మళ్ళీ కూర్చో, చక్కల ముక్కలు వేసుకొని కూర్చోవాలా, అదే చక్కల ముక్కలతో పైకి లేవాలా, బస్ అంతే అంతే. రాని వేసుకో. ఓ వెరీ గుడ్, అంతే సింపుల్. సో నేను ఐసోలేషన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయను, అన్ని ఫంక్షన్ అండ్ కాంపౌండ్ మూమెంట్సే. సింగిల్ జాయింట్లో ఐసోలేషన్ ఇట్లా పర్టికులర్ ఒక మజిల్ పైన ఎక్కువ ఐసోలేట్ చేయడం అవి చేయను. నార్మల్గా కాంపౌండ్స్ అండ్ ఫంక్షనల్ చేస్తాను. తెగిపోతున్న కెమెరా. బేబీ ఆర్మ్స్, గొరిల్లా ఆర్మ్స్.
అది చేస్తే ఇప్పుడు అన్ని టాబ్లెట్ వస్తాయి. పాపం ఏమని చెప్పు. పాపం జిమ్ కాడి నుంచి పోయి జిమ్ కానీ పోయిండు, చాలా వేసుకొని పోయిండు. అదేదో ప్లంబింగ్ అని నడుస్తుంది. మొన్న ఒక స్టోరీ పెట్టండి గుర్తుందా? అక్కడ అసలు అక్కడ లోపల ఆ కొత్త ట్యాప్ ఒకటి కనిపిస్తుందా? కొత్త ట్యాప్ లోపలికి ఆ కొత్త ట్యాప్ ఏమైందంటే అది జస్ట్ ట్యాప్ లేకుండా వదిలిపెట్టి ఉంచారు. ఏదో టెస్టింగ్ కానీ వాల్ ఓపెన్ చేస్తే సటక్ మనం మొత్తం పెట్టి వీళ్ళంతా వెయిట్ చేసి అదేంది వెయిట్ చెక్ చేసుకునే మిషన్ మొత్తం అన్ని మంట కూర్చిపోయింది. అన్ని నీళ్ళు పడ్డాయి. ఎయిర్ ఫ్రైయర్ ఆడ నీళ్ళు కూడా మొత్తం ఇదంతా నీళ్ళు పడ్డాయి. ఇక ఈయన వల్లనే సగం ఈయన వల్ల. कितने दे रहे हैं वो पूछ मेरा ब्लॉग मुझको नहीं बोलो जी मेरा ब्लॉग मत बनाओ हमारा नहीं आते बोलो कितने 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 देते पैसे मजदूरी में चला जी कितने में चला नीला अच्छा एक महीने में कितने कमाते हैं एक महीने में? अरे नहीं उधर असली 15,000 डेली का कितना रहता? 1500 डेली दोनों 2500 रुपये जा 24 2500 25 एक दिन के 2 दिन का काम इधर पूरा मुंडा डायलॉग కోసం ఆరం మడాల్ ఎవరిచ్చారు ఇది? కాదు కాదు మెల్లగా ఇస్తాడు పోరెక్కి ఇది ఎవరు ఇచ్చారు? ఇది కూడా ఫ్యాన్సేనా? అది ఇది గుద్దవాళ్ళు నిజంగా. ఇది చాలా బాగుంది. మా మెరుపుడు అవన్నీ మెరుపులు మంచిగా ఎవరు ఇచ్చారు ఇది? అదేదో పేజ్ క్రియేటివ్ ఇది ఉంటుంది. ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఇంట్లో నీళ్ళు పడితే పాపం. The next day. యో గైస్ గుడ్ మార్నింగ్ అందరికీ. చూసినారు కదా, సో దాట్ ఈస్ అవర్ వీడియో విత్ వన్ అండ్ ఓన్లీ నవీన్ గోల్డెన్ బాయ్. భయ్య చాలా మంచి రిసీవ్ చేసుకున్నాడు, చాలా బాగా తిన్నాం కూడా. వెళ్ళిన తర్వాత నాకు అస్సలు ఒక్క లేకుండా బండి మీద తిరిగి వర్కౌట్, అదేమో ర్యాంప్ వర్కౌట్ అయిపోయింది. ఇక ఫోటో దిగి అక్కడనే ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళి నవీన్ బ్రో వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళి అక్కడ కొద్దిసేపు కూర్చొని మళ్ళీ అక్కడ నుంచి షాగోజ్ వెళ్ళాము. షాగోజ్ వెళ్ళి తినేసి ఇక ఆ ఓల్డ్ సిటీ రోడ్లలో ఇంటికి రిటర్న్ వస్తుంటే సుక్కలు కనిపించినాయి నాకైతే. ఎంత 7 o'clock బయలుదేరినామా. నేను 9:45కి వచ్చిన ఇంటికి. 7 o'clock బయలుదేరితే 9:45కి ఇంటికి వచ్చాను. ఎంత మళ్ళీ 22 kilometers. అబ్బో టార్చర్ రా బాబు, చుక్కలు కనిపించినాయి. మళ్ళీ నిన్న వీకెండ్ అవ్వడంతో ఎట్లుంటుంది జనాలు తెలుసు కదా, పీక్ టైము. నాకు అసలు పులుసు గారిపోయింది. ఇంకా నేను ఎల్లుండి వెళ్ళిపోతున్నాను. రేపు నైటా ఎల్లుండి మార్నింగ్ ఇంకా యూకే వెళ్ళిపోతున్నాను. సో కొంచెం బాధగా ఉండే ఇంకా నైట్ అంతా ఇంకేం వీడియో తీయలేదు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇప్పుడు షాపింగ్ చేయాలి, వెళ్ళి కొంచెం అవి ఉన్నాయి సామాన్ తీసుకుపోనీకే. కొనేసి ఇక నైట్ ఇంటికి వెళ్ళిపోయి మొత్తం ప్యాకింగ్ చేసుకోవాలి. అదో సంతుంది. ఇప్పుడు ప్యాకింగ్ చేసుకొని మళ్ళీ అక్కడ పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో ఇల్లు లేదు నాకు. ఇప్పుడు పెద్ద టార్చర్ అయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. బాయ్.